సూర్యాపేట జిల్లా హుజూర్నగర్ లో అక్రమ రేషన్ బియ్యం తరలింపు వాహనాన్ని సీజ్ చేసిన క్రమంలో విచారణలో భాగంగా ఎఫ్సీఐ గోదాంలో తనిఖీలు నిర్వహించారు జిల్లా ఎఫ్సీఐ గోదాం అధికారులు. జిల్లా ఎఫ్సీఐ గోదాం ఇన్ఛార్జ్ అధికారి రాములు మాట్లాడుతూ హుజూర్నగర్ గోదాముల నుంచి అక్రమంగా రేషన్ బియ్యం తరలించారనే అభియోగాలతో విచారణ చేయడం జరుగుతుందన్నారు. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశానుసారం హుజూర్నగర్ ఎఫ్సీఐ గోదాం వద్ద వచ్చి తనిఖీలు చేశామన్నారు. ప్రస్తుతం డీలర్లకు బియ్యం పంపిణీతో బియ్యం నిల్వలపై నివేదికలు రూపొందించి పై అధికారులకు అందజేస్తామన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, దీనిపై ఇంకా పూర్తి స్థాయిలో విచారణ కూడా చేపడతామన్నారు. అక్రమాలకు అండగా నిలిచిన వారిపై కూడా చర్యలు తీసుకుంటామని తెలిపారు. అందరికీ నమస్కారం అండి. నేను సూర్యాపేట జిల్లా మేనేజర్ సివిల్ సప్లైస్ రాములు. ఈ యొక్క హుజూర్నగర్లో నిన్న ఉదయం ఈనాడు పేపర్లో 22 టన్నుల పీడీఎస్ బియ్యం డైవర్షన్ అవుతుందని ఆ యొక్క పేపర్లో ఇన్ఫర్మేషన్ ప్రకారం కలెక్టర్ గారు, జిల్లా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ గారు ఆదేశానుసారం నిన్న 6 తారీఖు నాడు ఈ యొక్క హుజూర్నగర్ ఎమ్మెల్యేస్ పాయింట్కు వచ్చేసి తనిఖీ టీవీ చేసినాము. దాంట్లో కొంత వేరియేషన్ వచ్చినది. దీని ఇన్వెస్టిగేషన్ ప్రకారంగా వాళ్ళను ఈ యొక్క ఎమ్మెల్యేస్ పాయింట్ ఇన్ఛార్జిని, ఫేజ్ 2 కాంట్రాక్టర్ని, ఇంకా అనుమానితులను 2-3 తీసుకుపోయినట్టు సమాచారం ఉన్నది. దీని మీద ఈ గోదాంలో ఉన్న స్టాక్స్ నిల్వల ప్రకారం తనిఖీ చేయడం కోసము మేము ఇక్కడికి హుజూర్నగర్కు రావడం జరిగింది. నిన్న 6 తారీఖు నాడు అన్ని టీవీ వెరిఫికేషన్ చేసినాము. ఇప్పుడు నిన్న స్టేజ్ 1కి వెళ్ళి లారీలు కూడా వచ్చినాయి. స్టేజ్ 2 మూవ్మెంట్ డీలర్లందరికీ ప్రజా పంపిణీ వ్యవస్థ జరగడానికి ఇక్కడ ఆటంకం కలగకుండా కలెక్టర్ గారు, అడిషనల్ కలెక్టర్ ఆదేశానుసారం ఆ యొక్క లారీలను డీలర్లకు రైస్ పంపించడానికి మమ్మల్ని పంపించినారు. కాబట్టి ఆ యొక్క సరుకులు అందరు డీలర్లకు, ఎవరికైతే డీలర్లకు ఇంకా డిస్ట్రిబ్యూషన్ కాలేదో వారికి డిస్ట్రిబ్యూషన్ చేయడానికి వచ్చాము. తదుపరి ఎంక్వైరీ నడుస్తున్నది. ఈ యొక్క నిన్న నివేదికను పై అధికారులకు నివేదించినాము. తదుపరి ఆర్డర్స్ వచ్చే వరకు మమ్మల్ని డిఎంగా చూసుకోమని చెప్పినారు. కాబట్టి ఇక్కడికి వచ్చి ఈ యొక్క మూవ్మెంట్ జరగడానికి మేము ఏర్పాట్లు చేస్తున్నాం.